అరే మన దాబాకు మంచి ఐటెం కూడా వచ్చిందిరా బాయ్. అవునా? ఏడుందిరా బాయ్? అక్కడ చూడు మామా. గల్లీలలో లొల్లి లొల్లి చేద్దాం మామా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు పెట్టగారుడెక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారునా పిడేలు ఆగునా. హే ఓరిప్ప యాలి దేవుడో, ఓరకట్టి సూపుతోనే సంపుతుంటాడు. ఓరిప్ప యాలి దేవుడో, గాలితోనే కాలం వేసి లాగుతుంటాడు. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. కొంచెం బీట్ మార్చండి రా బాబు. ఒసే నా పిప్పర్మెంటు కొంచెం స్టైల్ మార్చే. కాజువాక, చేరినాక, మోజుపట్ట, కుర్రమూక, నన్ను అడ్డకాకి చంపినారు రో. రాజనిమ్మ పుట్టినప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో. చిత్రాంగి మేడలో, చీకట్ల వాడలో, చీరంచు తాకి చూడరో. హే అంటే 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 అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఈల వేసి లాగుతారు ఆంధ్రాజనం. హలో జిత్తు ఎక్కడ? ఇది డి జోడి. జోడి అంటే ఇద్దరు కలిసి పెర్ఫామ్ చేయాలి, ఒకళ్ళు చేస్తే జోడి అంటారు. అరే గోవింద్, అది హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం. సదా గారు ఎక్కడ ఉన్నారు జీతు? జితు కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. జోడీని కలిపి ఒక మనిషిగా చూపించడం ఇది ఫస్ట్ టైం అన్నమాట ఈ స్టేజ్ మీద. సో చాలా బాగా నచ్చింది నిజంగా. అలాగే ఇద్దరి మధ్యలో ఉన్న సింక్ చాలా బాగుంది, అంటే ఒక్క మనిషి ఆడినట్టే అనిపిస్తుంది. సో అది చాలా బాగా నచ్చింది నాకు. అన్నిటికంటే హైలైట్ ఒకటి మూన్ వాక్. రాజనిమ్మ పుట్టినప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో. దాట్ వాజ్ ది బెస్ట్ అన్నమాట మొత్తం పర్ఫార్మెన్స్. అది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఇట్ వాజ్ రియల్లీ a unique act for me. Well done. శేఖర్ మాస్టర్. జిత్తు మాస్టర్, ఇష్టం మీద ఎంతో ఇలా అయితే ఎవరు చేయలేదు జిత్తు. థ్యాంక్ యూ. ఎవరు చేయలే ఇలా. చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. ఎంతసేపు ఎలా మూసేవు అసలు ఆ అమ్మాయిని. సదా చెప్పినట్టు హైలైట్ అయితే మాత్రం మూన్ వాకింగ్ రాజనిమ్మ పుట్టినప్పుడే ఎప్పుడో. అంటే చూస్తానికి ఏదో మ్యాజిక్ లాగా ఉంది. తను అలా వెళ్తా ఉండంటే కొత్త కాన్సెప్ట్స్ ఇలాంటి తీసుకోండి, కానీ మూమెంట్స్ కూడా కొత్తగా ఉండేటట్టు చూడండి. షూర్ మాస్టర్, షూర్ మాస్టర్. ఆల్ ద బెస్ట్ జిత్తు. జానీ మాస్టర్. సో ఫస్ట్ ఆడికి అందరు క్లాప్స్. సో
డెఫినెట్లీ నేను స్టైల్లో ప్రభుదేవ్ మాస్టర్ అండ్ లారెన్స్ మాస్టర్ ప్రభు మాస్టర్ని ఎత్తుకొని చేసినప్పుడు థియేటర్స్ మొత్తం పగిలిపోయింది. దాని తర్వాత అది టేక్స్ తీసుకొని చేస్తారు. అది అలాంటిది నాన్ స్టాప్ 3 minutes ఎత్తుకొని అందులో డి జోడీని కలిపి ఒక్కరే ఎలా బ్యాక్ జోడీ అని ఎలా కలిపి చేశారో అలా చేసి కొత్తగా చూపించినందుకు డి జోడీకి థ్యాంక్స్ జిత్తు. చాలా 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 బాగుంది. తర్వాత అమ్మాయి పైన లెగ్స్ వీళ్ళిద్దరు మ్యాచింగ్ చేయటం అనేది చాలా కష్టం, మిస్ అయిపోతూ ఉంటుంది. అలాంటిది కొంచెం మ్యాచ్ చేసి ఆ అమ్మాయి కూడా పడిపోకుండా బ్యాలెన్స్ గా ఉండి, ఎందుకంటే నీకంటే ఎక్కువ ఆ అమ్మాయికే ప్రాబ్లం. ఆ అమ్మాయి కొంచెం బ్యాక్ వెళ్ళినా కొంచెం ముందుకెళ్ళినా పడిపోయేది ఇద్దరే. సో ఆ అమ్మాయికి కూడా క్లాప్స్. సో దాన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే కొత్తగా ఏదైనా ప్రజెంట్ చేస్తే యావరేజ్ మూమెంట్లు వేసినా చూపించిన మూమెంట్లు చూపించినా కూడా కథ బాగుందంటే సినిమా హిట్. సో అలాగే ఇది చాలా హిట్ అయింది. ఆల్ ది బెస్ట్. మూన్ వాక్ ఇక్కడ నాకు తెలిసి సుధీర్ చంపేస్తాడు అసలు. అండ్ అలాగే సుధీర్ మీద విని నువ్వు కూర్చుంటే విన్నీయా సుదర్శన్ అన్నాడు పక్కన. ఓరి వయారి కయారి దేవుడో మరి ఇలా ఉండకూడదు మాస్టర్ మీరు. విన్నీ అంటే మరి టూ మచ్ కదా. మీరు చాలా మంచోళ్ళని ఇప్పుడే చెప్తున్నాడు. మా డాడీ చాలా మంచోళ్ళని కాదురా అన్నాను, నిజం చేశారు. మరి కాదురా ఎందుకు అన్నా చెప్పు. హే ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. సుధీర్ ఏంటి మీ టీం వాళ్ళు రెడీగా ఉంటారు అసలు? ఏంటో వీళ్ళు అసలు వీళ్ళకి నా మీద కోపం ఉందా లేకపోతే నేను జోకర్లా దొరికాను అర్థం కావట్లేదు. రెడీ అరే ఏం తింటున్నారు నువ్వు? ఏంట్రా ఎంత ఉన్నావు? ఒక లెగ్గేస్తే ఎంత ఉన్నాడు వీడు? ఇంకా ఎక్కలేదు. ఒక లెగ్గేస్తే మీరు ఎక్కినట్టు ఉందాడు, 2 లెగ్గేస్తే జానీ మాస్టర్ కూడా వచ్చినట్టు ఉంటదేమో. నన్ను జాని రమ్మంటావా అటు ఇటు? మాస్టర్ అది సుదర్శన్ మీద విన్ని ఏమైనా కూర్చోబెడదాం. ఏం మాడతావు నువ్వు? పెళ్లి కాలేదు, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏమన్నా అయితే? సరే మైక్ అవసరం ఈ స్టెప్కి లే. థ్యాంక్ యూ సుధీర్. సూపర్ సూపర్ సుధీర్. ఏమైనా ప్లాన్ చేసి ముందుకు చెప్పండి భయ్యా. మీరు అప్పటికప్పుడు చెప్తే చాలా కష్టంగా ఉంటుంది తెలుసా. ఏం చేసి వస్తావు? అన్ని సరి చేసుకోవాలి, కొంచెం టీ షర్ట్ తర్వాత జాకెట్స్ ఇవన్నీ. గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దాని వేక టైము 3, దాని లంచ్ టైము